నా పేరు శామ్యూల్ అండి. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఇక్కడికి నేను సెప్టెంబర్ 20వ తారీఖు వచ్చానండి. నేను వచ్చి 15 డేస్ అవుతుంది. అయితే నేను అంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడైతే ఒక్కరోజు కూడా బైబిల్ చదివేవాడిని కాదు, ఒక్క 1 మినిట్ కూడా ప్రేయర్ చేసేవాడిని కాదు. కనీసము మోకాళ్ళ ప్రార్థన అంటే ఏంటో కూడా నాకు తెలీదు. మొబైల్ 24/7 మొబైల్ యూజ్ చేసేవాడిని. 100% ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ పెట్టి కూడా యూజ్ చేసేవాడిని. గేమ్స్ ఆడేవాడిని, ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసేవాడిని, యూట్యూబ్లో షార్ట్స్ చూసేవాడిని. ఇలానే ఉండేవాడిని, కానీ 1 మినిట్ కూడా ప్రేయర్ చేసేవాడిని కాదు. బైబిల్ తెలుసు, దేవుడు అంటే ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. ఆ జ్ఞానం ఉన్నా కానీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడిని. ఇంట్లో డాడీ ప్రేయర్ చేసుకోరా కాసేపు, బైబిల్ చదువుకో కాసేపు, ఎందుకు ఇలా ఉంటున్నావు అన్నా కానీ వినేవాడిని కాదు. అలా విని ఇలా వదిలేసేవాడిని. కానీ ఇక్కడికి నేను 20th వచ్చాను, సెప్టెంబర్ 20th. వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు 15 డేస్లో నేను ఒక్క గేమ్ ఆడటం కానీ ఒక్క రీల్ చూడటం కానీ చేయలేదండి. మోకాళ్ళ ప్రార్థన అంటే ఏంటో తెలియదు నాకు. కానీ ఒక్క నిమిషం, రీల్స్ చూసుకుంటూ గేమ్ ఆడేవాడివా? రీల్స్ చూసుకుంటూ గేమ్ ఆడేవాడిని మమ్మీ. ఓకే. పబ్జీ గేమ్ 7 hours 8 hours ఆడేవాడిని డైలీ. పబ్జీ గేమ్, ఓకే. ఆ యూట్యూబ్ రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ కనీసం ఒక 4-5 hours చూసేవాడిని డైలీ. ఓకే. నైట్ మమ్మీ డాడీ వాళ్ళు పడుకొని ఉంటే నేను ఆల్మోస్ట్ నైట్ 1 or 2 వరకు మొబైల్ యూజ్ చేసి ఒక 1 hour 2 hours పడుకునేవాడిని అంతే. అది కూడా ఫుల్గా నిద్ర వస్తే. ఓకే. అలా ఉండేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మీ దాదాపు నాకే ఆశ్చర్యంగా ఉంది. ఆఫ్టర్నూన్ గ్రూప్ ప్రేయర్స్లో 1 hour ఉండి నేను నిలువు మోకాలు వేసి 1 hour ఉండి ప్రేయర్ చేస్తున్నాను. మార్నింగే లేచి ప్రేయర్కి వస్తున్నాను. ఈవినింగ్ 6 to 9:30 వరకు నేను ప్రేయర్లో పాల్గొంటున్నాను. ఇదే కాక నా పర్సనల్గా కూడా నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. మొబైల్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అవసరమైతే కాల్స్కి మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఏమన్నా ఓపెన్ చేసినా కానీ దేవుడు నన్ను గద్దెస్తున్నాడు లోపల నుంచి, నువ్వెందుకు మళ్ళీ మొబైల్ చూస్తున్నావు, ఖాళీగా ఉండి ప్రేయర్ చేసుకో, బైబిల్ చదువుకో అన్నప్పుడు నేను మళ్ళీ పక్కన పెట్టేసి ప్రేయర్ చేసుకోవటం కానీ బైబిల్ చేసుకోవటం కానీ చేస్తున్నాను. ఇంటి దగ్గర ఉంటే నేను కనీసం నా ప్లేట్ కూడా నేను కడగను. మమ్మీయే లంచ్ పెడతారు, మమ్మీయే లంచ్ తీస్తారు ప్లేటు. ఒక్క పని కూడా చేయను. కానీ 4-5 డేస్ నుంచి నేను ల్యాండ్కి వెళ్ళి పని చేస్తున్నాను, పరిచర్య. మోటి పనులు నేను ఒక్కసారి కూడా చేయలేదు. నేను పార కూడా పట్టుకోలేదు కనీసం. కానీ ఇక్కడికి వెళ్ళి నేను పని చేయగలుగుతున్నాను అంటే అది కేవలం దేవుని కృప. ఈ మినిస్ట్రీలో ఉన్న ప్రార్థన శక్తి బలం కాకపోతే ఇంకేది మరేం కాదు. కేవలం యూత్కి నేను చెప్తుంది ఏంటంటే, ఐ వాంట్ టు సే వన్ థింగ్ టు everyone who is watching this live. My humble request is, come here, confess your sins and repent yourself before the God. Definitely you can witness great things that you people can never seen before. ఖచ్చితంగా రండి. మీరు గొప్ప కార్యాలు ఇక్కడ ఎప్పుడు చూడని కార్యాలు చూస్తారు. నేను ఇప్పుడు చూస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఇక్కడికి రావాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా రండి. ఎందుకంటే మీరు ఒక అడుగు దేవుడి కోసం ముందుకేస్తే దేవుడు మీకోసం ఏదైనా చేయగలడు, ఎన్నైనా ఆపగలడు. కానీ మనం ఒక అడుగు ముందుకేయకుండా రాకుండా ఏం వెళ్తాంలే, ఏమైద్దిలే అనుకుంటే దేవుడు కూడా ఏమి చెయ్యడు. కాబట్టి నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఇది. నాకు బైబిల్ తెలుసు, అన్నీ తెలుసు. దాంట్లో ఆ జ్ఞానం దేవుడు ఇచ్చినప్పటికీ నేను ఆ జ్ఞానాన్ని దేవుడి కోసం ఉపయోగించలేదు, కానీ లోకం కోసం మాత్రమే ఉపయోగించాను. కానీ ఇక్కడికి వచ్చిన 20 days అవుతుంది ఆల్మోస్ట్. ఒక్కరోజు కూడా మొబైల్లో పనికిమాలిని చూడటం కానీ పనికిమాలిని ఆడటం కానీ లేదు. ప్రేయర్ చేసుకుంటున్నాను, ఆత్మీయంగా బలపడుతున్నాను. ఖచ్చితంగా దేవుడు యొక్క శక్తిని నేను పొందుతున్నాను. ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బాప్తీసం తీసుకొని వెళ్తానని చెప్పి నేను చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడికి రండి యూత్ అందరూ, ఎవరైతే రావాలనుకుంటున్నారో వచ్చి చూడండి. ఇక్కడ ఉన్న సన్నిధి ప్రజెంట్స్ చూస్తే అది మీకే అర్థమైంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించు. ఎక్కడి నుండి వచ్చావు నాన్న? అమ్మ నేను విజయవాడ నుంచి వచ్చాను మమ్మీ. విజయవాడ. నాన్న ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు మమ్మీ. నువ్వేం చదువుకున్నావు? బీటెక్ అయిపోయింది మమ్మీ. బీటెక్ అయిపోయింది అంటే నీ లైఫ్ అంతా డిస్టర్బ్డ్ స్పాయిల్ అయిపోయి ఉంది ఇక్కడికి వచ్చే ముందు వరకు? స్పాయిల్ అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చే 1 day ముందు కూడా నేను మొబైల్ ఇంట్లో ఉండి దాదాపు 12 to 16 hours యూజ్ చేశాను మమ్మీ. అంటే బలవంతంగా వచ్చావు ఇక్కడికి? బలవంతంగానే వచ్చాను మమ్మీ. కానీ ఇక్కడ ఆ కార్యం నీలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాడు. అవును మమ్మీ. ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ మరి ఇక్కడ ఉండే ప్రజల వాతావరణం కానీ ఎలా అనిపించింది? చాలా బాగుంది మమ్మీ. దాదాపు అందరూ అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ నేను కొంతమంది దేవుడి మీద ఆసక్తి చూపిస్తే కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించే వాళ్ళని చూశాను కానీ ఎక్కడైనా. కానీ ఈ మినిస్ట్రీలో ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఆల్మోస్ట్ చర్చ్లో వాళ్ళందరూ టైం టు టైం ప్రేయర్కి అటెండ్ అవుతున్నారు, టైం టు టైం వస్తున్నారు, ఒక పద్ధతి ఒక క్రమం పాటిస్తున్నారు.
నేను కూడా అది చూసి చాలా ఆశ్చర్యపోయాను. అరే అందరూ వెళ్తున్నారు చర్చికి, మార్నింగ్ లేసి నేను ఒక్కడిని ఎందుకు ఉండాలి ఇక్కడ ఆ రూమ్లో? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాక కూడా నా లైఫ్ నేను ఎందుకు మార్చుకోకూడదు? వాళ్ళందరూ వెళ్తున్నప్పుడు వాళ్ళు వెళ్తా నన్ను చూస్తున్నారు, ఏంటి ఈ అబ్బాయి ఇక్కడే ఉన్నాడని చెప్పి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మరి నీకు ఎలా అనిపించేది? అంత పొద్దున్నే అలవాట్లేదు కదా? అలవాట్లేదు మమ్మీ అసలు. నాకు ఆశ్చర్యంగా ఉంది మమ్మీ, వాళ్ళు వచ్చి లేపుతున్నప్పుడు నన్ను, నేను ఎప్పుడు 4కి నేను ప్రేయర్ చేసుకుంది కూడా లేదు మార్నింగ్ లేచి, కానీ లేపుతున్నప్పుడు వెంటనే నేను లేవగలుగుతున్నాను. నిద్రమత్తు ఉన్నా కానీ జయించి దాన్ని లేవగలుగుతున్నాను. ఈ సన్నిధిలోకి అడుగుపెట్టిన తర్వాత 4 to 5:30 ప్రేయర్ అయ్యేంత వరకు నాకు కూనుకుపాటు కూడా రావట్లేదు మమ్మీ. నిజంగా చెప్తున్నాను, సన్నిధిలో ఉండి కన్ను రెప్ప కూడా నేను కిందకు వేయట్లేదు, కూనుకుపాటు కూడా నాకు రావట్లేదు, నిద్ర మత్తు కూడా నాకు ఉండట్లేదు. అంటే నీకు ఉదయకాల ప్రార్థన చాలా ఆత్మీకంగా నిన్ను బలపరిచింది. మీరు చెప్పే వాక్యాలు కూడా మమ్మీ నా జీవితాన్ని ఈ 15 రోజులు ఎంతో మార్చుకున్నాను. చాలా వాక్యాలు నాతోనే మాట్లాడినట్టు అనిపించినాయి. నేను చేసిన నేను ఉన్న లైఫ్కి మీరు చెప్పిన వాక్యాలు మమ్మీ చాలా నా లైఫ్ నా గురించి చెప్తుంది మమ్మీ అన్నట్టుగా నాకు అనిపించినాయి మమ్మీ. అంటే నీలో ఒక లైఫ్ చేంజింగ్ అనమాట, లైఫ్ చేంజింగ్ మూమెంట్ మమ్మీ. నిజంగా ప్రభు అట్లాంటి కృప నీకు టైం ఇచ్చాడు. అవును మమ్మీ. దేవుని ప్రేమను అనుభవించావు నువ్వు ఇక్కడ. ప్రతిరోజు ప్రతి సెకండ్ అనుభవిస్తున్నాను మమ్మీ. అంటే ఆయన ఎంతగా నిన్ను ప్రేమించాడు. నేను ఇన్ని రోజులు ఎలా ఆయనకి వ్యతిరేకంగా బతికాను, నా లైఫ్ ఇలా చేసుకున్నానని చెప్పి చాలా బాధపడుతూ చాలా మార్చుకుంటున్నాను మమ్మీ నా లైఫ్. అంటే దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడని అర్థమైంది మమ్మీ. ఆయన ప్రేమే ఈ రోజు నీ జీవితాన్ని పట్టుకుంది. అవును మమ్మీ. ఇప్పుడు నీలాంటి యూత్ ఎందరు వచ్చినా ప్రభు వారిని దర్శిస్తాడనే విశ్వాసం నీకు కలిగి? తప్పకుండా దర్శిస్తాడు మమ్మీ. ఒక్క అడుగు దేవుడి కోసం ముందుకేసి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా దేవుడు వారి జీవితాలను మారుస్తాడు మమ్మీ. ఏం పేరు నాన్న నీ పేరు? శామ్యూల్ తిమోతి మమ్మీ. శామ్యూల్ తిమోతి, ఎంత చక్కటి పేరు. దేవుడు ఆ పేరుని నీ జీవితంలో స్థిరపరచాలి. ఆమేన్. ఆ పేరు తగిన కృప మరలా నీకు అనుగ్రహించాలి. ఆమేన్. ఆమేన్. ఒకసారి మీరందరూ 2 చేతులతో అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడా, ఆ యవ్వన కుమారుడి మీద నీ కృప కలుగునుగాక. ఆ మాట తను చెప్పిన సాక్ష్యము స్థిరపడాలయ్యా. పరిశుద్ధాత్మదేవా, అద్భుతం చేయనాయన ఆయన జీవితంలో. దుష్టుని ఆలోచన ఎన్నడి బిడ్డ మీదగా పనిచేయండి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకొని కోల్పోయిన దానికంటే ఘనత నీకు రావాలయ్యా. ఇలాంటి యవ్వనుల కొరకు ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ లేవాలి యవ్వనురాల్లో ప్రభా. యవ్వనులు మండాలి, మారాలి, నీ సాక్షిగా నిలబడాలి. ఇది జరుగునుగా కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.